శంఖారావం. ఆయనలా నేను పలకలేను కానీ నేను స్పష్టమైనటువంటి తెలుగులో శంఖారావం అంతే కదా అంటారు. అంటే ఆయన అన్నట్టు శంఖారావం అని నేను అనలేను. శంఖారావం నిన్న అనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో తాను మాట్లాడినటువంటి మాటలు, అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నా మీద చేసినటువంటి విమర్శలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి అనేక రకాలైనటువంటి విమర్శలు తన స్థాయికి మించి చేసినటువంటి సందర్భాన్ని చూసాం. వాస్తవానికి అది అనకాపల్లి నియోజకవర్గ సమావేశం అయినప్పటికీ సమావేశాన్ని మాత్రం యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లి ప్రాంతంలో ఆ సమావేశాన్ని నిర్వహించారు. అదన్నా ఈ మొద్దుకి తెలుసో లేదో ఒకసారి తెలుసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చెప్తూ మాట్లాడుతూ స్థానిక మంత్రికి, అంటే నాకు ఒక బహుమతిని తీసుకొని వచ్చాను, ఒక గిఫ్ట్ని తీసుకొచ్చాను, అది మీ ద్వారా వారికి పంపిస్తున్నాను, నేనేదో రాష్ట్రం పరువు తీసేసినట్టు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేమి సాధించినట్టు, తాను చేసినటువంటి తాను ఎక్కువగా ఊహించుకొని నేను నిర్వర్తించినటువంటి శాఖనే తాను కూడా నిర్వర్తించాడు, తానేదో పెద్ద ఎత్తున ఏదో విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, మన సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం, మన సాంప్రదాయాలు ఇవన్నీ మనందరికీ తెలుసు. మనకి ఎవరన్నా ఏదన్నా ఇస్తే మనం కూడా తిరిగి ఇవ్వడం అనేటువంటిది మన ధర్మం. అది మన సాంప్రదాయం, మన సంస్కృతి. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచివారు, సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి వారు. సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, మా గ్రామం, అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలామంది శాలివాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలామంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులా నివసిస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం, మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కుండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో, మా ప్రాంత శాలివాహనుడు, మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత
సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో, ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారి మచ్చ వారికి కనబడదు, ఎందుకంటే సైజు పెద్దది. అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు నాకేదో 100 కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు, 100 ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు. నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. కానీ తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు. తమర తాలూకా రాజకీయం అది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల శాఖకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్టు, మేము బాగా చేసినట్ట. ఈరోజు 250 ఐటీ కంపెనీలు ఒక్క విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్ఫోసిస్ సంస్థని ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది. రాష్ట్రంలో దాదాపు 70-80 వేల మంది ఐటీ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో కలిపి ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో మీరు గుర్తుందో లేదో, 2017లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక పత్రికా సమావేశంలో ఆయనే చెప్పాడు, విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇకోసిస్టమ్ లేదు, ఇక్కడ వచ్చేదానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మనిషి చెప్పాడు. ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా కావాలంటే నీకు పంపిస్తా. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి ఏదో విమర్శ చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటే, ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ మాటలు, నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని. ఇప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్ర బుక్కు అంటావు. నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు. నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు. అది నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప. నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం. 2019లో మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం. రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో, కావాల్సినంత ఉంది నీకు. ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా, ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా, నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు. అంత కామెడీ ఫేస్ మంది. దయచేసి ఈ తప్పుడు రాతలో ఎవడో ఇచ్చినటువంటి 4 పదాలు స్పష్టంగా పలకవయ్యా. నువ్వు పెట్టినటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో. నువ్వు నేను చెప్పడం కాదు, ఆయన చెప్పను మనం.
డెంగ్యూ జ్వరాలు అని చెప్పమను, చెప్పగలలేమో? ఏమో ఆయన ఏమంటాడు, ఆయన అడుగు, నన్ను ఏమని చెప్పమంటావు? సో ఈ కనీసం నోరు తిరగనటువంటి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం? దయచేసి ఆ మాటలు మానుకొని ఎప్పటికన్నా మేము 14 సంవత్సరాల్లో మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం, ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు, మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.